మహోన్నతుడైన దేవుని నామంలో ఈ ఉదయకాలం ఒక గంభీరమైన వాగ్దానాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని గ్రంథంలో నుండి గంభీరమైన వాగ్దానాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆది కాండంలో 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట విని, నీకు వారసుడు కలుగును అనే అద్భుతమైన మాట చెప్పగా, దేవునితో ఒక మాటను అబ్రహాము చెప్పాడు. 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమన్నాయంటే, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఇది తన మనస్సులో అనుకొనెను. వాస్తవానికి అబ్రహాము అనుకున్నది అది స్వాభావికమైన సత్యమే. ఒకవేళ శారా నవ్వి ఉంటే, ఒకవేళ శారా అది అసంభవము అని అనుకుంటే కూడా, లోక సంబంధంగా మనం అందరం కూడా ఆమెను అర్థం చేసుకోగలం. మరి దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైన దేవుడు ప్రభు మరి చెప్పిన గంభీరమైన మాట ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, సైన్స్ ప్రకారము ఇది కష్టసాధ్యం అవ్వచ్చు, ఆ యొక్క శరీరంలో ఉన్న సంస్కృతిని బట్టి ఇది కష్టసాధ్యమో అవచ్చేమో, కానీ ప్రభు చెప్పిన మాట ఒకటి 14వ వచనంలో, 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉదయకాలం మరలా ఒకసారి ఆయనకు సమస్తమును సాధ్యమని మనం నమ్ముతూ ఉన్నాం. ప్రభు ఇంకో మాట అన్నారు వెంటనే, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు కలుగును గాక. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట సెలవిచ్చేవాడు, ఆ మాటను నెరవేర్చేవాడు. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరు లేరు. మాటల్లో నీ మాటలు వంటివి ఇంకెక్కడ లేవు. ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగించే విషయంలో నీ ఒక్కడివే ఆయన అసాధ్య కార్యములను చేయగలవు. ప్రభు అన్నారు, తండ్రి దేవుడు మీదటికి ఈ కాలంలో, నిర్ణీత కాలంలో నేను మరలా మీ వద్దకు వచ్చేదను. ఆయన అన్నారు. తర్వాత అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఈ విషయంలో ఇంకా ఎక్కడ మారు మాట చెప్పక అబ్రహాము
ఆయన మీద నమ్మిక ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి ఎంతో స్తోత్రాలు, వందనాలు కలుగు. ఆ విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. నా బాగా స్నేహితులు, బాగా చదువుకున్న ఒక డాక్టర్ గారు, ఆయన పీజీలు దాదాపు 2-3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ డిసర్టేషన్స్ చేశాడు. ఆయన భార్య తను కూడా పీజీ చేసింది. నియోనిటాలజీ అంటే చిన్నపిల్లలు, శిశువులను తాను చూచే విషయంలో ఒక అద్భుతమైన వారి పేరు కలిగిన ఆమె డాక్టర్. వారిద్దరూ అద్భుతమైన డాక్టర్స్. చాలామంది వారి ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. అయితే వారికి 18 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు కలగాలి అనుకునే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. ఆయన భార్య ఏమో ప్రాక్టికల్ ట్రీట్మెంటు చేసేది. ఈ రకంగా అనేకులకు సలహాలు ఇచ్చిన ఈ యొక్క దంపతులకు బిడ్డలు లేరు. అయితే ఈ మాట గట్టిగా పట్టుకొని యెహోవాను నమ్మారు. వాళ్ళ స్థానిక సంఘం అనేకులు స్నేహితులు ప్రార్థన చేశారు, వాగ్దానం క్లెయిమ్ చేశారు. యెహోవాకు అసాధ్యమైంది లేదని. ఒక పండంటి మగబిడ్డని దేవుడు 18 సంవత్సరాల తర్వాత ఇస్తే తాను చాలా గొప్ప ప్రజ్ఞా పాఠవాలు కలిగి గొప్ప చదువులో ప్రవీణుడై ఈనాడు మలేషియా దేశంలో ఒక ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో తాను ఒక ప్రత్యేకమైన కోర్స్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళకముందు హైదరాబాద్ ఏజీ చర్చిలో యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి కొన్ని వేల మంది మధ్యలో బాప్తిసం తీసుకుని వెళ్ళి మలేషియాలో కూడా ఒక బైబిల్ బిలీవింగ్ సంఘంలో సాక్షిగా ఉంటున్నాడు. దేవుడు చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదు. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం నమ్ముతున్నాం. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీ వాక్యమే నేను అసాధ్యం అనుకున్నాను, ఇవన్నీ సుసాధ్యం చేస్తావయ్యా. అనేకసార్లు నీ వాక్యాన్ని చెప్పాను, అసాధ్యం అనుకున్నాను, సుసాధ్యం చేస్తావయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదే అని ఉదయకాలంలో నమ్ముకొని ప్రార్థన ద్వారా మనం ఈ వాగ్దానాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు దీవించును గాక. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి ఉన్నావు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్ముతున్నాం. నేను నమ్ముతున్నాను, మేము నమ్ముతున్నాం. స్తోత్రాలు వందనాలు. సహాయం చేయండి, కృప చూపించు, తోడు. నమ్మకమైన మా దేవా నీకు స్తోత్రం, నమ్మదైన మా తండ్రి నీకు స్తోత్రం. అందరూ గొప్ప కృపను మాకు దయచేసి సాధించమని వందనాలు, స్తోత్రాలు. ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.